నమస్తే. రాష్ట్రంలో కొలువుల జాతరకు కాంగ్రెస్ పార్టీ ఇటు నిరుద్యోగులు సిద్ధమవుతారో తెలుస్తుంది. 18 నుంచి 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయంటూ ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుకు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక కొత్తగా ఆ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ కాబోతున్నారో వాళ్ళంతా సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ఒక సిగ్నల్ ఇచ్చింది. సో ఈ సిగ్నల్ నేపథ్యంలో మరి నిజంగానే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నదా? ఓవైపు గ్రూప్ 1 ఫలితాలలో భారీ స్కామ్ జరిగింది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిపి ఈ స్కామ్కు తెరలేపినట్టు బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తారు. ప్రధానంగా పాడి కౌశిక్ కూడా నిన్న కామెంట్ చేసాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి సో ఎట్లా ఈ ర్యాంకులు వచ్చినాయి, ఈ ర్యాంకుల్లో అవకతవకలు జరిగినాయి, 21,093 మంది మరి పరీక్ష రాస్తే 21,103 మంది అంటే 10 మంది అదనంగా ఎట్లా వాళ్ళ ఫలితాలు వచ్చినాయి అనేది ఒక ప్రశ్నను వాళ్ళు తలెత్తినటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్, ఎట్లా చూస్తారు? ఈ ప్రధానంగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి, కొలువుల జాతర అని కొంత లీకులు వస్తూ ఉన్నాయి, వాస్తవమేనా? శ్రీశైలం గారు, మొదట మీకు అట్లాగే తొలి వెలుగు బృందానికి ధన్యవాదాలు. ఒక ఆశాజనకమైన వార్త మీద నా అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, ప్రధానంగా తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ కొలువు వస్తే తప్ప వాళ్ళ సామాజిక చిత్రపటం, ఆర్థిక పరిస్థితి మారే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు, ప్రధానంగా నిధుల కోసం కాకుండా, నీళ్ళ కోసం మాత్రమే కాకుండా అది నియామకాల కోసం జరిగిన పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటేనే నిరుద్యోగుల యొక్క సానుభూతి, ఎంపతి మాత్రమే కాదు, సింపతి మాత్రమే కాదు, ఎంపతి. అట్లాగే నిరుద్యోగులు, యువత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో రావడంలో కీలకమైన పాత్ర పోషించారు. నేను కూడా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం ద్వారా మీకు ఉద్యోగ కల్పన జరుగుతుందనే విషయాన్ని ఆశాజనకంగా చెప్పే ప్రయత్నం చేశాం. మొన్నటిదాకా ఎస్సీ వర్గీకరణ ఉండేది. ఎస్సీ వర్గీకరణను ఈరోజు సాధించి ఒక చరిత్రను సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పటి నుంచి కొలువుల జాతర స్టార్ట్ అవుతుంది. మేము చాలా క్లియర్ చెప్తున్నాం. అంతకుముందు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ బిశ్వాల్ కమిటీ వేసింది. ఆ బిశ్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. దాని ఆధారంగానే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నేను కానీ, ప్రొఫెసర్ జానయ్య గారు కానీ, అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్గా ఉన్న సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలను మేము మా మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అక్కడి నుంచి మేము తప్పుకోవట్లేదు. కానీ ఆ 2 లక్షల ఉద్యోగాలను క్రమక్రమంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మా తపనంత ఏంటంటే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్స్ని క్లియర్ చేసేసాము. ఒక చిన్న మచ్చ పడకుండా, ఒక చిన్న వ్యవధి లేకుండా, చిన్న ఆరోపణ లేకుండా అన్ని ఉద్యోగ నియామకాలను చేశాం. గ్రూప్ 4లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. 15,000 మంది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు జాబ్లోకి వెళ్ళిపోయినారు. టీచర్ జాబ్లోకి 11,500 మంది పోయినారు. అన్నీ క్లియర్ అయిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా బహుశా ఇంకో 15-20 రోజుల్లో దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ముగిసిపోతుంది. పాత నోటిఫికేషన్ క్లియర్ అయినాయి. ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్న ఒక ప్రశ్న ఉంది, అది నిజంగా న్యాయమైన ప్రశ్న. అదేంటంటే, పాత నోటిఫికేషన్ క్లియర్ చేశారు, మరి మీ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ సంగతి ఏందని అడుగుతున్నారు. దాన్ని మేము గౌరవించాలి. అది ఒక అర్థవంతమైన ప్రశ్న, బాధ్యతను గుర్తు చేసే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏడాదికి 2 లక్షలు అన్నారు. మీరు వచ్చి కూడా 16 నెలలు అవుతున్నది. మరి ఏడాదికి 2 లక్షలే కంటే ఇప్పుడు దాదాపు మీరు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 లక్షల దాకా భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కట్టుబడి ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా కట్టుబడి ఉంది శ్రీశైలం గారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేనేమన్నాను, మేము రాగానే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత 6 నెలలు మొత్తం మనకి ఒక చక్రపాతంలాగా నడుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ జరిగిపోయినాయి. దాని తర్వాత ఏమైపోయింది మీ అందరికీ బాగా తెలుసు. మేము 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేసాం. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పోరాటము 2 దశాబ్దాల నుంచి జరుగుతున్న పోరాటం. వాళ్ళకి న్యాయం చేయాలి కదా, ఆ ప్రక్రియ ముగించాం. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మేము భర్తీ చేసే ప్రక్రియలో ఉన్నాం. సరే, మేము అనుకున్నంత టైంలో భర్తీ చేయడానికి సంబంధించిన పునాదులు వేసుకున్నాం. సౌదా నిర్మించడం చాలా తేలిక, ఖచ్చితంగా నడుస్తుంది. ఏదైతే బిశ్వాల్ కమిటీ ఎన్ని ఉద్యోగాల ఖాళీలు డిక్లేర్ చేసిందో ఆ ఉద్యోగాలను మాత్రం మేము నియమిస్తాం. అయితే ఒక అంశం ఏంటంటే, దశల వారీగా నియమించబోతున్నాం. మేము దశల వారీగా ఎక్కడ ఆటంకాలు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా మేము ముందు పోతున్నాం. బెంగాల్లో మీకు ఏం జరిగిందో మీరు చూశారు. కాబట్టి రేపు భవిష్యత్తులో అట్లాంటిది ఎక్కడ కూడా తెలంగాణలో జరగద్దని న్యాయపరమైన సలహాలు తీసుకుంటూ ఎక్స్పర్ట్స్ని పెట్టి ముందుకు పోతున్నాం. గర్వంగా చెప్తున్నాను అదేంటంటే, గతంలో బీఆర్ఎస్ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా తప్పుల తడక. మేము దాన్ని సరి చేసాం, ప్రక్షాళన చేసాం. ఓపెన్గా నోటిఫికేషన్ చేసి నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ ఆధారంగా మేము చైర్మన్ కానీ సభ్యులను కానీ మేము భర్తీ చేసాం. అదే రకంగా అది ఒక అటానమస్ సంస్థ. అది ఆర్టికల్ 319 ఆ విషయం చెప్తుంది. మేము ఎక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేము ఎవరం కూడా జోక్యం చేసుకోం. మేము అటానమస్ సంస్థ అవుతుంది.
రాజకీయ విమర్శలు ఏవైతున్నాయో జీర్ణించుకోలేక రేపు మొత్తం నిరుద్యోగులు యువత అంతా కూడా తెలంగాణలో ఏ నియామకాల కోసం ఏ కులాల కోసం కొట్లాడినలో వాళ్ళందరూ మా వెనక ర్యాలీ అయితే జీర్ణం చేసుకోలేకుండా పాపం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ వీళ్ళు కొంతమందిని ముందర పెట్టి నిరుద్యోగులుగా డ్రామాలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. మేము 100 ఫోటోలు చూపెడతా హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో. ఎవరైతే ఫోటోలు దిగినలో వాళ్ళు వచ్చి ఈరోజు ఉద్యోగాల మీద ప్రకటన చేస్తున్నారు. నిజాయితీగా ఉన్న నిరుద్యోగులు మేము గౌరవిస్తాం. ఉద్యోగమే సాధనగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం. రాజకీయ నిరుద్యోగులను మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు రీషెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుందా? ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా ఇన్ని ఉద్యోగాలని నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తారు. కొంతమంది కానిస్టేబుల్, కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 4 ఇట్లా చాలా వెయిట్ చేస్తారు. ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం? ఇవాళ మీరు అందరు న్యూస్ పేపర్లు చూశారు, అట్లాగే టీవీ ఛానల్ చూశారు. సుప్రీంకోర్టు పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చి హైకోర్టు తీర్పును గౌరవించుకున్నది. దాదాపుగా గతంలో జరిగిన నియామకాలను ఎక్కడ కూడా టచ్ చేయొద్దు, ఆ నియామకాలు కొనసాగాలని చెప్పింది. 784 నియామకాలకు సంబంధించిన ఇష్యూస్ మీద న్యాయపరమైన తీర్పు ఏదైతుందో దానికి అనుగుణంగా పోమని చెప్పింది. కాబట్టి అది క్లియర్ అవుతుంది. అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దాదాపు లైన్ క్లియర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ టెట్కి నోటిఫికేషన్ ఇచ్చేశారు. టెట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ ఆరంభమైనాయి. మనకి జూన్ 2వ వారం నుంచి మొదలుకుంటే చివరి వారం వరకు టెట్ అయిపోతుంది. జూలైలో డిఎస్సికి సంబంధించిన మార్గం సుగమమైపోయింది. రేపటి నుండి గ్రూప్ 1కి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంది. అది కాగానే గ్రూప్ 2 చేస్తామని చెప్పారు. దాని తర్వాత గ్రూప్ 3 చేస్తామన్నారు. కాబట్టి బహుశా నాకు తెలిసి జూలైలోనో ఆగస్టులోనో గ్రూప్ 1కి సంబంధించిన ప్రక్రియ ఆరంభమవుతుంది. గ్రూప్ 2 ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మే నుంచి దానికి సంబంధించిన పునాదులు పడతాయి. కాబట్టి మేజర్ జాబ్స్ అన్నీ కూడా సర్వీస్ కమిషన్ నింపే జాబులు, పోలీస్ జాబులు, అట్లాగే ఉపాధ్యాయ జాబులు, వీటికి క్లారిటీ వచ్చింది. వీటికి అదనంగా ఇప్పుడు ఇమీడియట్గా పడే నోటిఫికేషన్లు మనకేం కనిపిస్తున్నాయంటే, మనకు వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారి స్టేట్మెంట్ ప్రకారము, ఆర్టీసీ మంత్రి మనకు పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ ప్రకారము, శిక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు సీతక్ గారి స్టేట్మెంట్ ప్రకారము మనకేం కనపడుతుందంటే, ఇమీడియట్గా మనకు వచ్చే నోటిఫికేషన్లు మనకి వైద్య రంగంలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. నర్స్, అట్లాగే పారామెడికల్ సిబ్బంది సంబంధించి, డాక్టర్లకు సంబంధించి, ఆర్టిస్టులు, సూపర్వైజర్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి. అలాగే అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవి పబ్లిక్ సర్వీస్ కమిషన్తో కానీ, పోలీస్ బోర్డుతో కానీ, అట్లాగే గురుకుల్ బోర్డుతో కానీ, టీచర్ రిక్రూట్మెంట్తో సంబంధం లేని జాబ్స్. ఇవి దాదాపుగా 20,000 పోస్టులు ఇవే ఇవ్వబోతున్నాం మేము. అట్లాగే విఆర్ఓలో అరువుల తర్వాత మిగిలిన జాబ్స్ కూడా ఇవ్వబోతున్నాం. అంటే వీటితో సంబంధం లేకుండా మేము జాబ్స్ ఇప్పుడు 20,000 ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. దశల వారీగా వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు మేలో దానికి పునాదులు పడతాయి. అట్లాగే టీచర్ జాబ్లకి బేసికల్గా జూలై నుంచి మనకి బేసికల్గా దానికి నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్ హైకోర్టు నుంచి వచ్చింది కాబట్టి అది ముందుకు పోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ సమాజంలో ఉండే యువకులు తమ సామాజిక జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటే ప్రభుత్వ కొలువు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో ఉంది, అట్లాగే ఒక ప్లాన్గా ఉంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, మా ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క ప్రేమ వాత్సల్యం వల్లనే మేము అధికారంలోకి వచ్చాం, మా బాధ్యత నెరవేరుస్తామని చెప్తున్నాం. మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము కూడా ఎప్పుడు మేము గవర్నమెంట్లో ఎవరు కలుస్తాం, మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కలిసినా కూడా మీరు దయచేసి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనే దాన్నే మేము చెప్తున్నాం. అది ఆచరణలోకి వస్తుంది. యువకులకు ఆ సాక్ష్యాలు త్వరలోనే కనబడబోతున్నాయి. ఇక పాడి కౌశిక్ విషయానికి వస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఈ గ్రూప్ 1 మీద ఒక భారీ స్కామ్ తెరలేబోతూ ఉన్నాయి. ఈ ర్యాంకులు ఏంటి, ఈ కథ ఏంది, కార్ఖాన అని చెప్పేసి ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు ఒక అచ్చోసిన ఆంబోతు. అసలు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఏర్పడతాయో ఆయనకు తెలుసో నేను అడుగుతా ఉన్నాను. అసలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే నేను సంతోషపడతాను. ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక రాజ్యాంగ సంస్థ మీద ఉమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాశం మీద ఉమ్మివేస్తే ఎవరి మీద పడుతో పాడి కౌశిక్ రెడ్డి తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని పాడి కౌశిక్ రెడ్డి బట్టకాల్సి బీదేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అంటున్నాను, ఏమంటున్నానంటే, మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి, మొత్తం గ్రూప్ 1 పేపరు లీకేజీలు, ప్యాకేజీలు అయి విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ అయిపోయి మొత్తం వాటి పొట్లాలు కట్టి పేపర్లు అమ్ముతూ ఉంటే, ఇక్కడ మొత్తం హైదరాబాద్ అంతా జిల్లాలంతా రోడ్ల మీదకి యువకులు వచ్చి ఆందోళన చేస్తున్నప్పుడు వండుకున్నావు, చెద్దరగప్పుకొని వండుకున్నావు మిస్టర్ కౌశిక్ రెడ్డి. చెద్దరగప్పుకొని గురుగొట్టి ఇప్పుడు లేచి కుంభకర్ణం లెక్క వచ్చి మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నావా? కనీసం నువ్వు బుద్ధి, జ్ఞానం, అవగాహన, నీకు కనీసం అవగాహన ఉంటుందా? ఇప్పుడు ఆయన ఏ అమ్మాయి మీద ఆరోపణ చేశాడో
ఆ అమ్మాయికి గ్రూప్ 1 జాబే కాదు, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది. అవును, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలు ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వస్తానని ఆయన కామెంట్ చేశాడు. అమ్మాయి కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనే విషయం కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికన్నా సిద్ధంగా ఉన్నాం. అమ్మాయి ర్యాంకు నువ్వు అబద్ధం చెప్పిన విషయాన్ని మేము ప్రూవ్ చేయబోతున్నాం. ఫస్ట్ ర్యాంక్ రాలే అయితే ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలు ఫస్ట్ ర్యాంక్ రాలే. ఈరోజు రాముల్ నాయక్ గారి ఆధారాలతో సహా బయట పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, విషయాలు చెప్పబోతున్నాడు ఆయన. అమ్మాయి కనుక ఫస్ట్ ర్యాంక్ అనే విషయాన్ని నువ్వు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు నిరూపించకుంటే ఒక మూరేడు దూరం నీ ముక్కు రాయడం సిద్ధంగా ఉన్నావు పాడి కౌశిక్ రెడ్డి అని మేము సవాల్ చేస్తూ ఉన్నాను. నువ్వు తెలంగాణ ద్రోహివి. అరే తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతూ ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపిన ఆరోపణలు వెతుక్కున్న వ్యక్తివి. ఈరోజు నువ్వు తెలంగాణ మీద ఆరోపణ చేయడం. రాముల్ నాయక్ ఇంటిగ్రేటెడ్ లీడర్ ఆయన. ముందుగా ఎమ్మెల్సీ ఎక్కడ ఉండే ఆయన టీఆర్ఎస్ నుంచి. ఆ టీఆర్ఎస్ తెలంగాణ వాదం వదిలిపెట్టిన కాంగ్రెస్లోకి వచ్చింది కదా. ఒక ఇంటిగ్రిటీ ఉండి ఒక ట్రైబల్ లీడరు, ఒక ఇంటిగ్రిటీ ఉన్న లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు. మాలాంటి వాళ్ళం మేము పిహెచ్డీ చేసినా యూనివర్సిటీలో పనిచేసినా రాముల్ అన్న వస్తే మేము లేచి నిలబడతాం. దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ రాముల్ నాయక్ గారు. రాముల్ నాయక్ గారు ఇంటిగ్రిటీని అది చేస్తా ఉన్నాడు. ఆయన సీతక్క మీద అట్లే ఫైర్ అయ్యాడు, రాముల్ నాయక్ గారి మీద అట్లే ఫైర్ అయ్యాడు. ఇప్పుడు మైనార్టీల మీద ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకివా? నువ్వు నిన్ను పెంచిపేస్తున్న కేసీఆర్ గారు ఒకసారి సమాధానం చెప్పండి. అంటే ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద కూడా ఆరోపణ చేసిండు ఆయన. ఈరోజు ఎస్టీల మీద మైనార్టీల మీద ఎస్సీల మీద ఆరోపణ చేసే పాడి కౌశిక్ రెడ్డిని నువ్వు వచ్చేసి ఆంబోతులాగా మొత్తం ఊరి మీద వదిలిపెట్టేసి మీరు సమాజ్ చూస్తున్నారు కేసీఆర్. ఇదే అసలు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఇతని యొక్క క్యాండిడేట్ని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే ఇద్దరు బిడ్డలను పక్కన కూర్చొని పెట్టుకొని భార్యను పక్కన కూర్చొని పెట్టుకొని నాకు ఓటేయకుంటే నేను మొత్తం కుటుంబాన్ని మొత్తం కలిసి మేము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ ద్వారా నువ్వు ఎలక్షన్లో ఎమ్మెల్యే ప్రకటించబడ్డావు కదా. మొట్టమొదటిసారిగా తక్షణమే ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పౌడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేగిరిని మొట్టమొదటిసారి రద్దు చేయండి. ఎలక్షన్ల యొక్క నీతి నియమాలకు వ్యతిరేకంగా, నీతి బాహ్యంగా, నీతికి వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి, అసలు వ్యతిరేకంగా ప్రకటించబడే వ్యక్తి, గెలిచిన వ్యక్తుడే కాదు, బ్లాక్మెయిల్ ద్వారా గెలిచిన వ్యక్తి. ఆయన ప్రజలను బ్లాక్మెయిల్ చేసి సింపతి ఎంపతి ద్వారా గెలిచిన వ్యక్తి. అసలు పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యేగా అర్హుడు కాదు. అంతకుముందు ఎమ్మెల్సీగా పెడితేనే పాత గవర్నర్ నువ్వు ఎమ్మెల్సీగా అర్హుడు కాదని చెప్పి రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేగా అర్హుడు కాదని ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయాలి. ఒక ప్రజల చేత రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తి బ్లాక్మెయిలర్ ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తే స్పందించాల్సిన అవసరం మాకు లేదు. అయినా మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా, ఎస్టీలకు వ్యతిరేకంగా, ఎస్సీలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకంగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడితే మంచిగుండదు. పద్ధతి మార్చుకో. సీతక్క మీద ఎగబడ్డావు. ఎవరనుకుంటున్నావు? సీతక్క పేద ప్రజలు, ఆదివాసీలు గుండెల్లో పెట్టుకున్న ఒక దేవతామే. ఈరోజు నువ్వు రాముల్ నాయక్ మీద చేస్తూ, రాముల్ నాయక్ అన్న ఎవరు? ఇంటిగ్రిటీ ఉన్న లీడర్. పోలీసులు గొరగొర గుంజుకపోయినా ఉద్యమ టైంలో నువ్వు రాముల్ నాయక్ మీద అన్న మీద ఆరోపణ చేస్తున్నావా? మైనార్టీల మీద ఆరోపణ చేస్తున్నావా? భాష మార్చుకో, ఉందాగుండే ప్రయత్నం చేయి. లేకుంటే ప్రజాద్రోహిగా మేము ప్రకటించాల్సిన అవసరం. పాడి కౌశిక్ చెప్పిన లెక్కలో క్లారిటీ ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే అది టీజీపీఎస్సీ అని స్పందించాలంట? ఒక విషయం చెప్తాను. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద ఆరోపణలు చేసినప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థ సమాధానం చెప్తుంది. నేను ఆ సబ్జెక్ట్లో పోవట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఫస్ట్ ర్యాంకర్ కాదు. అమ్మాయికి ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు వచ్చినాయి. అమ్మాయి హైలీ క్వాలిఫైడ్. ఆల్రెడీ అమ్మాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ద్వారానే ఆమె గవర్నమెంట్ జాబ్ చేస్తున్నది. ఆమె ఫస్ట్ ర్యాంకర్ కాదు. దాన్ని రాముల్ నాయక్ గారు సాక్ష్యాలతో సహా రుజువు చేయబోతున్నారు. మేము బహుశా ప్రెస్ మీట్లో మీకు కూడా అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే దానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేసికల్గా చెప్తుంది. నేను అంటున్నాను లక్షలు కోట్లు మాట్లాడుతున్నాను కదా. ఎవరికి ఇచ్చారో ఒక్కసారి చెప్పండి ప్రభుత్వం. మేము కూడా నిజంగా నిజాయితీ ఉంటే మేము అంగీకరిస్తాం కదా. ఉత్త అబద్ధాలు, సొల్లు కబుర్లు, ఏదో హైలైట్ కావడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల మీద ఏ సమాజం నిర్మాణం అయితే వీళ్ళ పునాదుల మీద ఏర్పడిందో వాళ్ళ మీద అటాక్ చేసి పురంబోకులాగా మాట్లాడడం సరైన సంస్కృతి కాదు, రాజకీయ సంస్కృతి అసలుకే కాదు. తక్షణమే కేసీఆర్ స్పందించాలి. అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా అతను కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గ్రూప్ 1 రాసినటువంటి ఎవరైతే రాముల్ నాయక్ కూడా ఉన్నదో ఆమెకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇప్పటికే ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పాడి కౌశిక్ ఏ రకంగా ఈ ఆరోపణలు చేసినో తెలియదు, కానీ ఆధారాలతో రాముల్ నాయక్ కూడా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం మరి స్పందిస్తారా బీఆర్ఎస్ నాయకులు దీని మీద. మరి రాముల్ నాయక్ ఆధారాలు బయటపెట్టిన తర్వాత మరి కౌశిక్ రెడ్డి ఏం స్పందిస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది. బట్ బురదలే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ పార్టీని చూసి ఓర్వలేకపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయ చైర్మన్ మరి డాక్టర్ రియాజ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ అద్వైతో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.